నేను చెప్పేటువంటి 10 పాయింట్లు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీరు రాసుకునే తీరాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సిస్టానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. మీరు ఏదైనా బయట మార్కెట్‌లో ప్రతి ఒక్క దానికి మీరు నేను చెప్పేటువంటి ఈ 10 లీడర్‌షిప్ క్వాలిటీలో మీరు ఎంత వరకు దీంట్లో కరెక్ట్ ఉన్నాయి, మీరు ఎంత వరకు రాంగ్ చేస్తున్నారు. ఇది గమనించండి. ఎంతవరకు దీంట్లో కరెక్ట్ మీరు చేయగలుగుతున్నారు, ఎంతవరకు రాంగ్ ఉన్నాయనేది కూడా మీరు లాస్ట్‌కు మీరు ఫైండ్ ఔట్ చేసేసి మీరున్నటువంటి టైంలో మాకు చెప్పండి. రైట్ లీడర్స్ ఇక్కడ చూడండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లోనే క్వాలిటీస్ గాకుండా మనకు ఇక్కడ బయట చూస్తే ఒక స్టూడెంట్‌కి చూద్దాం. ఒక స్టూడెంట్‌కి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏందంటే తను కోరుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకోవాలి. మరి అతనుకున్నటువంటి లక్ష్యాలేంటి? కోరుకున్నటువంటి లక్ష్యాలు మనం చూసినట్టయితే, అతను తన యొక్క స్టడీలో విషయంలో అంటే చదువు విషయంలో ఇక్కడ చూస్తే అంతర్గత ప్రేరణ గావచ్చు, తర్వాత పట్టుదల గావచ్చు, అదేవిధంగా ఇక్కడ చూస్తే నిజాయితీ, థింకింగ్ సామర్థ్యం గౌరవప్రదమైనటువంటి నేర్చుకోవడంలో మెరుగుపరుచుకోవడం, వనరులు, ప్రాజెక్టు, అసైన్‌మెంటు ఇట్లా చూసుకుంటూ పోతే రీజనింగ్ అన్నీ కూడా అతని యొక్క సామర్థ్యం. అంటే అతనికున్నటువంటి క్వాలిటీస్ ఖచ్చితంగా ఇవి ఉండాల అతనికి. అంటే క్వాలిటీస్ అంటే స్టూడెంట్‌కు కూడా ఇటువంటి క్వాలిటీస్ ఉంటేనే అతను కోరుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకోవచ్చు. రైట్. అదే విధంగా చూస్తే ఒక వ్యవసాయదారునికి చూద్దాం. ఒక వ్యవసాయదారునికి కూడా ఖచ్చితంగా అతనికి కూడా లక్షణాలు ఉండాలా. ఎటువంటి లక్షణాలు ఉండాలా? అతను ఏం చేయాలా? ఆ వ్యవసాయంకి వచ్చిండు. అతను ఏం చేయాలా? ఎట్లా ఉండాలా? అతనికి మంచి భూమి, పంటలు, జంతువులు కష్టపడి పనిచేయడం కావచ్చు, అభిరుచి, తర్వాత హార్డ్ వర్క్, జ్ఞానము, వనరులు, విజయం సాధించడానికి అనేకమైనటువంటి అంటే వేటిపైన విజయం సాధించాలా? తెగుళ్ళు వచ్చినప్పుడు, లేకుంటే పురుగులు అటువంటి వచ్చినప్పుడు దానిపైన కూడా అతను విజయం అనేది సాధించాలా. అంటే ఇటువంటి ఒక లక్షణాలు ఖచ్చితంగా అతనికి ఉండి తీరాల. ఒక లేబర్‌ని చూసుకుందాం. ఒక లేబర్‌కు ఉన్నటువంటి లక్షణాలు కూడా అతనికి కూడా ప్రకృతి, తర్వాత శ్రమ, ప్రయత్నం, నిజాయితీ, తర్వాత బేరసారాలకు శక్తి, సులభంగా, అస్థికంగా ఇట్లాంటి ఎన్నో రకాల అంటే మనం బయట మార్కెట్‌లో కూడా అతను ఏదైతే పని చేస్తున్నాడో, ఆ పనిలో భాగంగా ఖచ్చితంగా అతనికి ఉన్నటువంటి క్వాలిటీస్ అనేది 100% ఉండాలా. ఉంటేనే తాను చేస్తున్నటువంటి ఆ పనిలో అతను సక్సెస్ కావటానికి 100% ప్రయత్నం ఉంటుంది. దానికి తగ్గట్టు కూడా అతను విజయం సాధించడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మరి అదే విధంగా మన నెట్వర్క్ మార్కెటింగ్‌లో కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో కూడా ఖచ్చితంగా అతను మీకున్నటువంటి డ్రీమ్స్, మీకున్నటువంటి గోల్స్ ఏదైతే ఉన్నాయో, మీ లక్ష్యాలు సాధించుకోవటానికి ఈ యొక్క 10 లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా ఖచ్చితంగా ఉండే తీరాలి. మరవేంటి? అసలు ఈయన విజయం సాధించడానికి ఈయన ఏం జేయాలంటే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీరు నోట్ నోట్ జేసుకోండి. ఇక్కడ జూస్తే పంక్చువాలిటీ, తర్వాత డ్రెస్ కోడ్ రెండవది, తర్వాత రీడింగ్ బుక్స్, అటెండింగ్ ఎవ్రీ మీటింగ్ అండ్ జూమ్ మీటింగ్, అయితే కండక్టింగ్ హోమ్ మీటింగ్స్ అండ్ పేషెన్స్, పర్సిస్టెన్సీ, ప్రొఫెషనలిజం, అకౌంటబిలిటీ, సర్విస్, హెల్పింగ్ అటిట్యూడ్. అంటే ఈ 10 క్వాలిటీస్ ఏదైతే ఉంటుందో, నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు ఇవి 10 క్వాలిటీస్ ఉంటేనే వాళ్ళు అనుకున్నంత వాళ్ళ డ్రీమ్స్‌ను సాధించుకోవటానికి అతి తక్కువ టైం పట్టడం అనేది జరుగుతుంది. చూడండి గమనించండి లీడర్స్. ఇక్కడ మనము చూస్తే బయట సిస్టమ్‌లో మన జీవితం మొత్తం కూడా మన అనుకున్నటువంటి డ్రీమ్స్ సాధించుకోలేకపోతున్నారు. బయట జనాలు ఇక్కడ చూస్తే మనకు ఎన్నో ఇప్పుడు మనకు బయట రోడ్ పైన చూస్తే ఎన్నో షాపులు గాని, ఎందరో పెట్టుకొని ఉన్నారు గదా! వాళ్ళందరూ వాళ్ళ మొఖాలు చూస్తే ఎంతమంది వాళ్ళ మొఖంలో ఒక నవ్వు వెలుగుతుందో ఒకసారి గమనించండి. అంత లక్షలు పెట్టుబడి పెట్టి కూడా వాళ్ళ నవ్వులో ఒక ఆనందం చూడలేకపోతున్నాం. ఏదైతే ఇంకొక అవకాశం లేదు అనే ఒక ఆలోచనతోని వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నంత కొంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఆ షాపులు నడిపించుకుంటూ వాళ్ళు దాంట్లోనే ఆ కష్టంలో సుఖం, ఆనందం పొందుతున్నారు. కానీ వాళ్ళ డ్రీమ్స్ ఎంత వరకు సాధించుకుంటున్నారు అనేది కూడా చాలా ప్రశ్నార్థకంగానే ఉంటుంది. రైట్. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మన దాంట్లో ఈ క్వాలిటీస్ దాంట్లో ఫస్ట్ ఇక్కడ చూస్తే నెట్వర్క్ మార్కెటింగ్‌లో పంక్చువాలిటీ ఏదైతే ఉంటుందో సమయ పాలన మనకున్నటువంటి హాజరు ఏ విధంగా ఉండాల. రైట్. ఇక్కడ చూడండి. మనము అసలు కొంతమంది చూస్తే 1 మినిట్. రైట్. కొంతమంది చూస్తే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎందుకు కొంతమంది ఫెయిల్ అయితున్నారంటే ఇవన్నీ పాటించకనే. ఇప్పుడు వెస్టీజ్ కరెక్ట్ చెప్తుంది. నేనేం చెప్తున్నానో మీరది చెయ్యండి బాబు అని చెప్తుంది. కాపీ పేస్ట్ ఉన్నటువంటి బిజినెస్. మీరు మీ మీరు మీ మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి అతనేం చేస్తున్నాడో దాన్ని నేర్చుకోండి. సక్సెస్‌ఫుల్ అయినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడో దాన్ని నేర్చుకోమని చెప్తుంది. ఇక్కడ చూస్తే పంక్చువాలిటీలో బీయింగ్ ఆన్ టైమ్, బీ ద ఫస్ట్ టు కమ్ అండ్ లాస్ట్ టు గో. ఇక్కడ చూస్తే మనకు సమయ పాలన. మనము ఏదైనా మీటింగ్ గాని, ఎక్కడైనా హాజరు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన సమయానికంటే ముందే ఉండాలి.
ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ కూడా మనమే ఉండాలి. ఇక్కడ చూస్తే గమనించండి లీడర్స్. ఇక్కడ మీటింగ్ కన్నా ముందే మనం ఉండాలి. అక్కడ మీటింగ్ ఇంకొక 10 మినిట్స్ ఉందనంగానే అక్కడ ఉండాలి. చాలా మటుకు ఆహ్, ఇక్కడ లాస్ట్ కూడా మనమే ఉండాలి. అయితే ఇక్కడ చూస్తే నిజానికి నేను కూడా ఉన్నటువంటి పరిస్థితిలో నా స్కూల్‌లో ఇప్పటివరకు నేను దాదాపు 14 సంవత్సరాలు చేసింది గదా! ఒక్కరోజు కూడా నాకు లేట్ అంటే లేట్ కామర్స్ ఇతను లేట్ అస్తున్నాడు. కానీ దాదాపు సీఎల్ ఏదైతే నేను లీవ్ తీసుకున్నటువంటి సందర్భంలో అసలు కష్టమే అలా దొరకుడు. మేము ప్రొద్దున మార్నింగ్ దాదాపు 9 కంటే 9 కంటే మేము దాదాపు నేను 8:40కే అక్కడ ఉంటుంటి. ఖచ్చితంగా మాకు థంబ్ సిస్టమ్ ఉంటుండే. అక్కడ పెట్టేస్తుంటి. మా సార్ అంతా వెతుకుతుండే. అసలు ఎక్కడెక్కడ ఉంటుందని వెతుకుతే అందరికి కూడా ఒక 4 సీఎల్ ఏదైతే ఉంటుందో 4 లేట్ వచ్చినటువంటి వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఒకటి కటింగ్ అయిపోతుండే. కానీ నాకు ఇంతవరకు కట్ చేసినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే టైం అంటే టైం. నేను పొద్దున మార్నింగ్ ఎళ్తే ఖచ్చితంగా కొన్ని సందర్భంలో అసలు ఫుడ్డు అంటే లేకున్నా గాని నేను ఉపవాసం అంటే తినలేక కూడా అందుకోసమని ఎళ్ళిన. ఎందుకంటే టైం ఖచ్చితంగా ఫాలో గావాలని. ఎంత ఖచ్చితంగా ఫాలో గాని నాకు ఎటువంటి ఇబ్బందొచ్చినా ఖచ్చితంగా టైం అనేది ఫాలో అయ్యాను గాబట్టి నేనక్కడ చాలా మంచి పేరుండడం జరిగింది. రైట్ లీడర్స్ గమనించండి. కానీ ఇక్కడ నెట్‌వర్క్ మార్కెటింగ్‌కొచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అనుకున్నంత కొంత ప్రయత్నం అంటే చేస్తున్నటువంటి ప్రాసెస్‌లో డబ్బు కనిపిస్తుంది. నేను చేసేటువంటి విధానంలో కొంచెం సమయం పలన కొంచెం లేట్ అయితుంది. ఎందుకంటే కొంచెం దూరం ఉండట ఏదైతే అయితున్నాయో మీటింగ్స్ గాని, అక్కడ గాని అక్కడ చేరుకోవటానికి కొంతవరకు ఇబ్బందయితుంది. అయినా పర్లేదు. దీన్ని ఖచ్చితంగా ఇంకా మార్చుకోవాలా. మీరు కూడా 100% దీన్ని పాటించాలి. ఎందుకంటే మనము ఒక దగ్గర మీటింగ్ చెప్పినామనుకోండి. చెప్పినాం మనకు 7కి వాళ్ళు టైమ్ ఇచ్చిండ్రు. 7కు 7కు టైమ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 7కి అందరిని పిలిపించిండ్రు. పిలిపించి అక్కడ కూర్చోబెట్టిండ్రు. మన కోసం మనం రాలేము. ఎదురు చూస్తున్నారు. చూసినప్పుడు మన కోసం ఎదురు చూసి ఏం చేస్తుంటారు వాళ్ళు చూసి ఎళ్ళిపోతుంటారు. కొందరు ఒక ఇద్దరు ముగ్గురు ఎళ్ళిపోతుంటారు. మనం ఎళ్ళే వరకు వాళ్ళు అనుకుంటుంటారు. సార్ ఇప్పటిదాకా చూసారు సార్ మీరు టైంకు కొంచెం లేట్ అయిపోయింది రాలేరని కూడా చెప్తుంటారు. అంటే ఇది పంక్చువాలిటీ ఏదైతే ఉందో ఈ టైమ్ మేనేజ్‌మెంట్ లేకపోతే ఇండ్ల కష్టం నాకు తెలిసి. ఎందుకంటే అనుకున్నంత సక్సెస్ కాలేకపోతాం. ఖచ్చితంగా పాటించే తీరాల. ఇక్కడ గమనించండి ఈ టైమ్ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తే పైన టాప్ లీడర్స్ నుంచి కింది డౌన్ లైన్స్ వరకు ఖచ్చితంగా ఇవి పాటించే తీరాలి. పాటిస్తే ఏమైతుందంటే మన సక్సెస్‌ను మనమే ముందుకు తీసుకెళ్ళొచ్చు. లేకుంటే పాటించలేమనుకోండి మనం అక్కడ అచ్చినటువంటి చేసినాం. అక్కడ ఏదో మనం చేసిన మీటింగ్ పెట్టేసినాం అనుకున్నంత అచ్చిర్రు. అచ్చితే మనకే గదా! దానికున్నటువంటి బెటర్. కానీ ఖచ్చితంగా టైం అనేది ఏదైతే ఉంటుందో మనం పాటించి తీరాల. రైట్. ఇది ఫస్ట్‌ది. రైట్. నెక్స్ట్ వచ్చేసి రైట్. 1 మినిట్ సార్. రైట్. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ కోడ్. రైట్. ఫస్ట్‌ది పంక్చువాలిటీ సమయము ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఖచ్చితంగా పాటించి తీరాలా. రెండోదొచ్చేసి డ్రెస్ కోడ్. ఈ డ్రెస్ కోడ్ కూడా ఖచ్చితంగా అవసరము. లీడర్స్ గమనించండి. ఇక్కడ చూడండి ఇక్కడ డ్రెస్ కోడ్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ అండ్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ మొత్తము ఏ విధంగా ఉంటుందనేది మీ డ్రెస్ కోడ్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎట్లా ఉంటున్నాడు ఈ వ్యక్తి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనము గమనించొచ్చు. ఇక్కడ చూస్తే 1 మినిట్ సార్. రైట్. ఇక్కడ జూస్తే ఫస్టు బెగ్గర్ ఉన్నాడు. తర్వాత పోలీస్ మ్యాన్ ఉన్నాడు. తర్వాత స్వామి ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రొఫెషనల్‌గా ఎట్లున్నాడు చూడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఇక్కడ గమనించండి లీడర్స్. ఇక్కడ. చూడండి ఒక బెగ్గర్ ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉంటే అతనికి ఏమొస్తుంది? అతనికి వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఎదుటి వ్యక్తి. అంటే చినిగిపోయిన దుస్తులుండాలి. మొత్తం పెంచుకున్నటువంటి షేవింగ్ లేకుండా గడ్డం మొత్తం గడ్డము అట్లనే ఉండాలి. లేకుంటే ఈ విధంగా పాత చెప్పులుండాలి. అతను పట్టుకున్నటువంటిది కూడా అన్నీ కూడా వివిధ రకాలైనటువంటి షేప్ కలిగినటువంటి ఏదైతే బౌల్ గాని, ఏదైతే ఉంటుందో గిన్నె గాని అట్లాంటిది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఎదుటి వ్యక్తి అతనికి డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అతనికున్న డ్రెస్ కోడ్ అది. రైట్. ఇక్కడ నెక్స్ట్ ఇతను గనక ఈ బెగ్గర్ గనక మంచి ప్రొఫెషనల్‌గా డ్రెస్ ఏసుకొని పోయి అడిగిండనుకోండి డబ్బులు ఇయ్యటానికి రెడీ అయితారా? ఇయ్యరు. కష్టం అది. ఇవ్వలేకపోతుంటారు. రైట్. ఇక్కడ రెండోదొచ్చేసి పోలీస్ మ్యాన్. ఖచ్చితంగా ఒక పోలీస్ మ్యాన్‌కి ఉన్నటువంటి డ్రెస్ కోడ్ ఏది? ఒక ధైర్యంగా అతను ఏదైతే మంచి దృఢంగా, ధైర్యంగా ఉండి ఆ విధంగా డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేస్తే ఎదుటి వ్యక్తి భయపడటానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి అతనికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఒక స్వామి. ఒక స్వామికి ఉన్నటువంటి ఇక్కడ చూస్తే అతను ఏదైతే ఆహ్,
తను పట్టుకున్నటువంటి ఒకటి రుద్రాక్ష కావచ్చు, తర్వాత బొట్లు ఇట్లాంటి అన్ని పెట్టుకొని ఏదైతే కాషాయం దుస్తులు ధరించి ఇట్లా ఉంటేనే అతను చెప్పేటువంటి మాటలు ఏదైతే ఉంటున్నాయో ఆ మాటలు వినటానికి ఎదుటి వ్యక్తులు సిద్ధపడుతుంటారు. రైట్. ఇక్కడ ఈ ఈ ప్రవర్తన ఇట్లా కలిగి ఉండాలి. రైట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్ చూడండి ఎంత బాగున్నాడు, ప్రొఫెషనల్గా ఉన్నాడు. ఇట్లా మనము మెయింటైన్ చేయాలి. ఈ డ్రెస్ కోడ్ లేకుండా ఈ డ్రెస్ కోడ్ లేకుండా మనం ఎక్కడికైనా మనం వెళ్ళినాం అనుకోండి, మనకు అనుకున్నంత ఉన్నటువంటి ఏదైతే చెప్పదలుచుకున్నంత కూడా ముందు ఎదుటి వ్యక్తి మనకంటే మనం చెప్పేదానికంటే మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్రవర్తన, మన డ్రెస్ కోడ్‌నే ఖచ్చితంగా అతను చూసే తీరుతాడు. కాబట్టి డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ అవసరం. రైట్. చూడండి ఇట్లాంటి డ్రెస్ కోడ్‌తోని ఎళ్ళినప్పుడు అసలు బయట మార్కెట్‌లో చూస్తే చాలామంది చూస్తుంటారు. అసలు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అని. నేను చాలా సార్లు నేను కార్‌లో ఎళ్ళినప్పుడు గాని, ఇక్కడ బైక్ పైన ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా చూసి కూడా వాళ్ళు నన్ను అసలు ఆపకపోతుండే. కొందరు పోలీసులు కూడా మధ్యలో ఉంటే కూడా కొన్ని సార్లు అసలు ఆపలేరు. అసలచ్చి చూసి కూడా ఓకే సార్ మీరెళ్ళండి అని అంటుండే. అంటే చూడండి డ్రెస్ కోడ్‌కు ఉన్నటువంటి విలువ నాది. రైట్. నేను అప్పుడప్పుడు నాకు బస్ స్టాండ్‌లో స్టాండ్‌లో కూడా నేను బైక్ అప్పుడప్పుడు ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు కూడా అనుకోని సందర్భంలో అక్కడ పెడితే కూడా అతను నన్ను స్టాండ్‌లో ఉన్నటువంటి వ్యక్తి నా డ్రెస్ కోడ్ చూసి కూడా ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తుండే. సార్, సార్ మీరు ఇక్కడే పెట్టారు సార్, మీరు ఇక్కడే పెట్టారు సార్ అంటుండే. చూడండి అంటే నాకు ఆ డ్రెస్ కోడ్‌కు ఉన్నటువంటి ఒక విలువనే అది. ఖచ్చితంగా డ్రెస్ కోడ్ కూడా ఖచ్చితంగా మంచిగా నీట్‌గా మంచిగా ఐరన్ చేసినటువంటి దుస్తులు ధరించి ఎదుటి వ్యక్తి దగ్గరికెళ్ళాలి. రైట్. ఇక్కడ మంచిగా మంచిగా నీట్‌గా తీసుకొని గుర్తుపెట్టుకోవాలి లీడర్స్, షేవ్ గాని ఖచ్చితంగా తీసుకొనే తీరాలి. నీట్‌నెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి మన కంపెనీలో ఉన్నటువంటి స్ప్రేస్ ఏవైతే బాడీ స్ప్రేస్ గాని ఇట్లాంటివి ఉన్నాయి, ఇవి కూడా ఖచ్చితంగా మనము ఆహ్, తీసుకోవాలి. తీసుకొని మనము ఎదుటి వ్యక్తి దగ్గరికెళ్ళి మనము చెప్పేటటువంటి విధానంలో మనము చూసి కూడా మన డ్రెస్ కోడ్‌ని చూసి 100% అతను 90% ఓకే అనడానికి సిద్ధంగా ఉంటాడు లీడర్స్ గమనించండి. కానీ ఇష్టం ఉన్నట్టు జీన్ ప్యాంట్‌లేసుకొని ఇప్పుడు చాలా మటుకు మాకు కూడా ఇష్టమే. జీన్స్ గాని ఇట్లాంటియి చాలా మటుకు ఇష్టమే. కానీ మనకు ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్‌కి వచ్చిన తర్వాత ఒక ప్రొఫెషనలిజంగా తయారైనాం కాబట్టి ఈ డ్రెస్ కోడ్ కూడా ఖచ్చితంగా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మీరు కూడా ఫాలో కావాలా. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ డ్రెస్ కోడ్ రెండవది ఏదైతే ఉంటుందో మీరు ఎంతవరకు ఫాలో అయితున్నారు? ఫస్ట్ ఏమో పంక్చువాలిటీ ఒకటి దానికి ట్రిక్ మార్క్ ఏసుకోండి. అసలు అయితున్నామా? అయితలేమా? ఇక్కడ చూస్తే ఒక 2 బాక్సులు పెట్టుకొని దాంట్లో ట్రిక్ మార్క్ ఏసుకోండి. దీంట్లో నేను అయిననా? కాలేనా? రైట్. ఇదొకటి. రెండోదొచ్చేసి ఈ డ్రెస్ కోడ్ కూడా నేను మెయింటైన్ చేస్తున్నానా? చేస్తలేనా? ఇది కూడా ఆలోచించండి. డ్రెస్ కోడ్ నేను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నానా? డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నానా? లేదా? ఇది కూడా మీరు దాన్ని ట్రిక్ మార్క్ ఏసుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీడింగ్ బుక్స్. ఈ బుక్స్ ఆర్ టు ద మైండ్ వాట్ ఎక్సర్సైజ్ టు ద బాడీ. ఇక్కడ చూస్తే గమనించండి. ఇక్కడ మనము రీడింగ్ బుక్స్ ఏదైతే ఉంటుందో, ఈ రీడింగ్ బుక్స్ మన బుక్స్ అనేటియి ఏం చేస్తున్నాయి? మనకున్నటువంటి నాలెడ్జ్‌ని పెంచుతున్నాయి. కానీ మనం ఎక్సర్సైజ్ చేస్తే మన ఒక బాడీ ఏదైతే ఉంటుందో, మన బాడీకి కావాల్సినటువంటి నాకు ఎనర్జీ లెవెల్ ఇవన్నీ పెంచడానికి ఉపయోగపడుతుంది. బుక్స్ ఏమో నాలెడ్జ్ మన మైండ్‌కు, ఇక బాడీకేమో మనకు ఎక్సర్సైజ్ ఈ విధంగా పనిచేస్తుంది. చూడండి మంచి మంచి బుక్స్ చదవాలి. ఎందుకు బుక్స్ చదవాలా? ఇదొకటి గమనించండి లీడర్స్. ఈ బుక్స్ ఎందుకు చదవాలా? ఈ బుక్స్ ఎందుకు చదవాలంటే మనకున్నటువంటి మన మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, మనకున్నటువంటి డ్రీమ్స్‌ను ఇంకా ముందుకు తీసుకురావటానికి, మనకు గోల్స్‌ని ఇంకా ముందుకు తీసుకురావటానికి, మనం ఎక్కడైతే బయట అడుగు పెడితే అనేక రకమైనటువంటి నెగెటివ్స్ అనేది మన దగ్గరకు అన్నీ ఫార్మ్ అయి ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి లీడర్స్. మనం ఎక్కడైతే బయట అడుగు పెడుతున్నామో, మన చుట్టూ మన రౌండ్ అప్ మొత్తం కూడా నెగెటివ్ అంతా ఫార్మ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి విధానం ఇప్పటి వరకు వాళ్ళ ముత్తాతలు, తర్వాత అక్కడ నాన్నలు వాళ్ళు ఇంతవరకు చేయలేరు. ఆ సిస్టమ్‌లో వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేరు కాబట్టి, ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి ఇది కాదు. ఇది నాతోనే అయితలేదు కాబట్టి నీతోని 100% కాదు అనేటువంటి వాళ్ళు నెగెటివ్స్ మనం చెప్తూ ఉంటారు. అక్కడ నో అని చెప్పగానే మనం ఏం చేస్తాం? మొత్తం డిసప్పాయింట్ అయిపోతాం. అబ్బా! నాకు నో అన్నాడు. నా పక్కింటోనే చెప్పడానికి నేను ఒక సోపిస్తే ఇది ఇట్లా లేదు, అట్లా ఉంది, అట్లా లేదు, ఇట్లా ఉందని చెప్తుంటారు. చాలా మంది గమనించాలి లీడర్స్. ఇక్కడ చెప్పినప్పుడు మనం ఏం చేస్తుంటాం? ఒక ప్లాన్ చెప్పినప్పుడు కూడా మనకు నోస్ అనేది వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం? అప్పుడు కొద్దిగా డిసప్పాయింట్ అయిపోతాం. కొందరు ఆ బాధను భరించలేక కూడా కొందరు క్విట్ అయినటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళు నేను ఇంతమందికి చెప్తున్నా అసలు ఎవరింటలేరు. నేను ఇంతమందికి చెప్తున్నా ఎవరింటలేరు. అసలు నేను తిరిగి అదైపోతున్నా ఎవరింటలేరు అంటే అసలు వెస్టీజ్ ఏం చెప్తుంది? నువ్వు ఏం చేస్తున్నావు?
వెస్టీజ్ అసలు ఏం చెప్తుంది, నువ్వు దేని మీద ఫోకస్ చేస్తున్నావు, నువ్వు దేని మీద ఫోకస్ చేస్తున్నావు, ఫస్ట్ నువ్వు ఫోకస్ దేని మీద చేస్తున్నావు కాబట్టి నీకు 100% అదే వచ్చి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి లీడర్స్, మనం దేని మీద చేస్తున్నాం. ఒక డే అంతా మన వెస్టీజ్ కోసం మనం ఎంతవరకు టైం ఇస్తున్నాం. సో నేను ఇన్ని రోజులు వర్క్ చేసిన, అన్ని రోజుల వర్క్ చేసిన, వర్క్ చేసినా కానీ నాకు ఏం రాలేదంటే అసలు ఫోకస్ వెస్టీజ్కి నువ్వు ఎంత టైం ఇచ్చినావు అది కూడా వాళ్ళు చెప్పలేకపోతారు. వెస్టీజ్కి నువ్వు ఎంత టైం ఇచ్చినావు, దానికి తగ్గట్టు నువ్వు ఏమేం చేసినావు. వెస్టీజ్ ఏదైతే చెప్తుందో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వెస్టీజ్ ఏదైతే చెప్తుందో ఆ పని నువ్వు చేసినావా. ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను చెప్పిన 2-3 పాయింట్లనే చాలా మంది అలా నో ఉన్నటువంటి అట్లనే ట్రిక్ మార్క్ కట్ చేస్తుంటాయి. అట్లాంటప్పుడు మీకు సక్సెస్ అనేది ఏ విధంగా వస్తాయి లీడర్స్ గమనించండి. ఇవి ఖచ్చితంగా ఈ రీడింగ్ బుక్స్ చదవటం వల్ల మనం బయటకెళ్ళి ఎక్కడైతే మనం చెప్తుంటామో, మనం చెప్పినప్పుడు మనకు నోస్ కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు ఈ బుక్స్ ఏవైతే ఉంటున్నాయో ఈ బుక్స్ కూడా ఖచ్చితంగా మనల్ని గుర్తు చేయడం జరుగుతుంది. ఏం చేస్తున్నది, అరే బాబు ఇట్లాంటివి వస్తుంటాయి కానీ ఇవన్నీ నువ్వు దాటుకొని నీ గోల్స్ మీద దృష్టి పెట్టుకో, నీ డ్రీమ్స్ మీద దృష్టి పెట్టుకున్నప్పుడే నువ్వు 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బుక్స్ మంచి మంచి బుక్స్ చదవాలా. ఇక్కడ చూస్తే నేను ఉన్నటువంటి బుక్స్ లో ఇక్కడ చూస్తే గోల్స్ ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా ఒకప్పుడు మేము టీచింగ్ చేస్తున్నాం కానీ ఆ టీచింగ్ వ్యవస్థలో కూడా ఇట్లాంటి ఏం బుక్స్ ఏం జరగకపోతుంటాయి. ఇవన్నీ కూడా మాకు పవన్ సరే అలవాటు చేసిండు. ఇక్కడ చూస్తే గోల్స్, లక్ష్యాలు, గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు. ఇక్కడ చూడండి బుక్స్ చూస్తే ఇక్కడ చూడండి. మాకు అప్పుడప్పుడు పవన్ సార్ వస్తాడు, వచ్చి మాకు ఏం చేసిండు, ఒక రోజు వచ్చేసి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిపోయాడు. ఇదేంటంటే నాయకత్వం. అసలు గ్రేట్ లీడర్ ఎందుకు చెప్పాలంటే ఫస్ట్ అతను పర్సన్ గమనిస్తాడు, గమనించి అతను ఏ వేలో ఉన్నాడు, ఎప్పటి వరకు అతను నిలబడిండు, ఇప్పుడు తను చేయదలుచుకున్నది ఏంటిదని గమనించి ఏం చేసిండు, నాకు ఒకటి నాయకత్వం అనే ఒక బుక్ను కూడా తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. అసలు గ్రేట్ లీడర్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు లీడర్ కాబట్టి ఏం చేయాలా, ఇంకొక వ్యక్తిని నువ్వు లీడర్గా తయారు చేయాలా. కాబట్టి నువ్వు లీడర్ కావాలా. ఫస్ట్ ఆ లీడర్ కోసం ఏం చేయాలని ఈ నాయకత్వం ఈ బుక్ కూడా నాకు పవన్ సార్ నాకు గిఫ్ట్ చేయడం జరిగింది. గ్రేట్ లీడర్. అదేవిధంగా నెక్స్ట్ సీక్రెట్. ఈ సీక్రెట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ చాలా ఎక్సలెంట్గా చెప్పారు. మనకు ఏదైతే శక్తి, మనము ఇంతకుముందు గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనకు వచ్చి తీరుతుంది. ఒక పనిని లేకుంటే ఒక మాటను మీరు పదే అంటున్నాం. ఇక్కడ చూస్తే మనకు ప్రొద్దున మార్నింగ్ లేవనే మనకు మెడిటేషన్ ఖచ్చితంగా చేస్తున్నాడు. మనకు మెడిటేషన్ గురువు మన పవన్ సార్ ఏం చెప్తున్నాడు, ప్రతిసారి అనిపిస్తున్నాడు 10 lakh తర్వాత మీరు అనుకున్నటువంటి మీకు కారు, ఇవన్నీ మనం చూస్తే మన మైండ్లో కనీసము ఒక మనిషి ఒక రోజుకి ఒక డబ్బు అనే మాటను కూడా ఆలోచన లేనటువంటి చాలా మంది ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు ప్రతిరోజు 10 lakh 10 లక్షలు అని ఒక మాట వింటున్నారు. చూడండి గమనించండి లీడర్స్, 10 లక్షలు అని ఒక మాట వింటున్నారు, ఒక డ్రీమ్ హౌస్ అని వింటున్నారు. మీరు ఇంతవరకు ఉన్నటువంటి రోజుల్లో ఎప్పుడైనా కానీ ఈ మాట మీరు విన్నారా? గమనించండి లీడర్స్. చూడండి, ఎందుకంటే వాళ్ళు పొద్దున లేవాలి, రాత్రి రావాలి, పొద్దున్న లేవాలి, రావాలి, నాకు ఏం పని ఆ పనే. కానీ మనకి ఇట్లాంటి ఎప్పుడు కూడా గుర్తు చేసినటువంటి వ్యక్తులు ఇంతవరకు లేరు. మన డ్రీమ్స్ కోసం, తన డ్రీమ్తో పాటు మన డ్రీమ్ కూడా అతి తొందరగా తీసుకోవడానికి అద్భుతమైనటువంటి మెడిటేషన్ చేయడం జరిగింది. సూపర్ గ్రేట్ లీడర్. నెక్స్ట్ వచ్చేసి వ్యవహార దక్షత. రైట్, ఇవన్నీ కూడా మేము పాత ఉన్నప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లో ఇవన్నీ దాదాపు అప్పటి నుంచి అవుతున్నాం. తర్వాత 21st సెంచరీ 21వ శతాబ్దం ఆలోచించండి, తర్వాత ఐశ్వర్యవంతులు కండి అనేది కూడా, ఇవన్నీ కూడా మంచి మంచి బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ కూడా మన మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో మన మైండ్ సెట్ను మార్చుకుంటాం. మనం ఈ బాడీ కంటే మన మైండ్ సెట్ను మార్చుకుంటే అనుకున్నట్టు గోల్స్ అనేది 100% తీర్చుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. రైట్ లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి అటెండింగ్ మీటింగ్స్. ఇక్కడ గమనించండి, ఇక్కడ అటెండింగ్ మీటింగ్స్. అటెండింగ్ మీటింగ్లో ఎవ్రీ మీటింగ్ అంటే జూమ్ మీటింగ్స్, సిఎన్టీ వీక్లీ 1 day వర్క్షాప్, బూట్ క్యాంప్ అండ్ జూమ్ సెషన్ ఏదైతే ఉంటుందో ఇవి ఖచ్చితంగా అటెండ్ కావాలా. చూడండి లీడర్స్ గమనించండి, ఇవన్నీ ఏంటి అసలు, ఇవన్నీ ఎందుకు? కొందరు అనుకుంటారు, సార్ నేను ఇప్పుడు ఈ వారం వచ్చిన, ఇప్పుడు వచ్చే వారం కూడా రావాలా, అసలు ఎంత చూడండి. ఇక్కడ ఒక మీటింగ్కి ఇక్కడ ఎందుకు రమ్మంటున్నామంటే, నువ్వు నేర్చుకో బాబు, ఫస్ట్ నేర్చుకో. ఇవన్నీ వెస్టీజ్ చెప్తుంది కదా ఆల్రెడీ. ఇవన్నీ చెయ్యకనే నేను మళ్ళీ రావాలా అంటే కొందరు అంటుంటారు, సార్ ఇప్పుడు ఈ మంత్ తీసుకున్న సబ్బు నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ తీసుకోవాలా సార్? అరే ఎంత ఘోరమైనటువంటి ప్రశ్న, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పేస్ట్ వాడినా సార్ మళ్ళీ తీసుకోవాలా సార్ అంటే మళ్ళీ వాడరా. పేస్ట్ అయిపోతే ఏం చేస్తాం, పేస్ట్ కొనుక్కుంటాం. సోప్ అయిపోతే ఏం చేస్తాం, సోప్ కొనుక్కుంటాం. ఇక్కడ
ఈ అటెండింగ్ ఎవ్రీ మీటింగ్స్ ఏంటి అసలు? సిఎన్టీ వీక్లీ 1 డే వర్క్‌షాప్, బూట్ క్యాంప్‌లు ఇవి ఎందుకు అటెండ్ కావాలంటే, ఇవన్నీని కూడా మనను పక్కదోవ ఏదైతే ఉంటుందో తోవను పోనీయకుండా మన డ్రీమ్స్‌ను బలంగా గుర్తు చేసి, మనం ఏదైతే సాధించుకోవాలో, ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ నెరవేర్చుకోవడానికి మన మైండ్ సెట్‌ను ఒకే ప్లాట్‌ఫార్మ్‌కి తీసుకురావడం జరిగింది. చూడండి అద్భుతమైనటువంటి మన మెడిటేషన్ చూస్తే ఒకటే ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నామా లేదా? 1000 మంది ఒకటే ప్లాట్‌ఫార్మ్ ఉండి, ఒకటే ఆలోచన శక్తి, ఒకటే డ్రీము, ఒకటే గోలు ఇవన్నీ కూడా పట్టుకొని ఉన్నాం కాబట్టి, అవంతా కూడా దగ్గరికై మనం సాధించుకోవడానికి ఛాన్స్ అనేది ఉండటం జరిగింది. సిఎన్‌టి మీటింగ్స్ అటెండ్ కావాలి. నేర్చుకోవాలనుకుంటే ప్రతి ప్రొడక్ట్ పైన అవగాహన ఉండాలి. నీకు అవగాహన లేనప్పుడు నువ్వు ఈ ఎదుటి వ్యక్తికి ఏమని చెప్తావు? వీక్లీ మీటింగ్స్ అటెండ్ కావాలి. నేను నెక్స్ట్ మళ్ళా రావాలా సార్? అరే నువ్వు ఏం నేర్చుకున్నావు వేస్ట్ ఇలా? నీకు డబ్బు అవసరమా కాదా? నువ్వు కస్టమర్ అయితే ఉండాలనుకుంటున్నావు, నెట్వర్కర్‌గా మారుతున్నావా? ఇక్కడ గమనించండి లీడర్స్, ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్‌లో నెట్వర్క్‌నే ఖచ్చితంగా ఫార్మ్ చేయాలి. చాలా మంది క్విట్ అయిపోతున్నారు. ఇప్పుడు నా టీమ్‌లో కూడా ఒకప్పుడు చాలా మంది ఉండొచ్చు. డైమండ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది పోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది చేయకుండా ఇంకొక రకంగా చేస్తే ఇదే విధంగా ఉంటుంది. లీడర్స్ గమనించండి. అయినా గాని, అయినా గాని ఏంటి? గెలిసే తీరాలి. రైట్. అయినా గాని మనం సాధించే తీరాలి. వాళ్ళు ఉన్నా, లేకున్నా వాటి సంబంధం లేదు. ఎందుకంటే డబ్బు నాకవసరం, డ్రీము నాకవసరం, ఇల్లు నాకవసరం. ఖచ్చితంగా ఉండే తీరాలి కాబట్టి దీన్ని సాధించే తీరాలి. కాబట్టి సిఎన్‌టి వీక్లీ 1 డే వర్క్‌షాప్ అండ్ బూట్ క్యాంప్‌లు ఖచ్చితంగా ఉండాలి. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క లీడర్. చూడండి ఒక లీడర్ గమనించండి. సార్ మళ్ళీ వారం మళ్ళీ రావాలంటే ఈరోజు చెప్పినటువంటి లీడరు సేమ్ అదే మాట, అదే టాపిక్, అదే వ్యవస్థను కూడా మళ్ళీ చెప్పడానికి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? చాలా కొందరు ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క మోటివేషన్ ఒక్కొక్క దగ్గర వాళ్ళు రావటం అనేది జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర వెళ్ళిపోతుంటారు. ఇక్కడ చూడండి గమనించాలి లీడర్స్. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నప్పుడు అతని నుంచి మనం ఎంతవరకు నేర్చుకున్నాం? మనము ఇక్కడ నేర్చుకొని ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఏం చేయాలా? ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ పే ఇక్కడ కాపీ పేస్ట్ ఉన్నటువంటి బిజినెస్ ఇక్కడ కాపీ చేయాలా? ఏదైతే మనం చెప్తుండో అది మనం నేర్చుకొని అక్కడ పేస్ట్ చేయడం. ఎదుటి వ్యక్తి దగ్గరికెళ్ళి అక్కడ మనం చెప్పాలా. కాబట్టి ఇవన్నీ మీటింగ్స్ కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలా. దీంట్లో కూడా మీరు టిక్ మార్క్ ఏసుకోండి. ఎంతవరకు మీరు అటెండ్ అయితున్నారు లీడర్స్. మీరు సక్సెస్ ఇవన్నీ అటెండ్ కాక కూడా అసలు ఎందుకు ఇవన్నీ అటెండ్ కాంగా కూడా ఎందుకు మీరు సక్సెస్ కాలేకపోతున్నారు అంటే దానికి కూడా నేను లాస్ట్‌కి చెప్తా. ఎందుకు కాలేకపోతున్నారు అనేది. రైట్. నాకు కూడా మా అప్లయన్స్ ఇదే క్వెషన్, ఇదే ప్రశ్న ఏశా నేను. సార్ ఎందుకు మరి ఇట్లా అయితుంది? ఎందుకు మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాం గదా! అంటే లక్ష్యం వరకు ఎందుకు ఇదే వస్తుంది. దాన్ని ఎందుకు దాటలేక ఇంకా ముందుకెళ్ళలేకపోతున్నాం అంటే ఒక కారణం చెప్పిండు. ఆ కారణం కూడా నేను చెప్పేస్తా మీకు కూడా ఈరోజు మంచి సీక్రెట్ చెప్పబోతున్నాను. రైట్. జూమ్ సెషన్ ఖచ్చితంగా అటెండ్ ఏదైతే డౌన్‌లైన్స్‌కి ఖచ్చితంగా జూమ్ మీటింగ్‌ని అటెండ్ చేయించాలా? ఇక్కడ లీడర్స్ ఒకటి గమనించండి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఇదంతా కూడా లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఏదైతే ఉంటే ఈ లీడర్‌షిప్‌ను డెవలప్‌మెంట్ ఖచ్చితంగా చేయాల. మనము లీడర్ కావాలనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని కూడా ఖచ్చితంగా లీడర్ చేసే తీరాలి. ఒక వ్యక్తిని సక్సెస్ చేస్తేనే మనం సక్సెస్ అయితాం. మనమే కూర్చుండు ఇంపార్టెంట్ కాదు. అసలు ఎంతమందిని ఈ జూమ్‌లో కూర్చొనబెట్టుకోండి లీడర్స్. ఎంతమందిని కూర్చొనబెట్టుకున్నారు? ఒకసారి గుర్తు చేసుకోండి. మీకున్నటువంటి 6 లెగ్స్ కావచ్చు, 10 కావచ్చు ఏదైతే లెగ్స్ ఉన్నాయో ఆ లెగ్‌లలో ఒక్కొక్క లెగ్ నుండి ఎంత పీపుల్‌ని ఈ జూమ్‌లో కూర్చొనబెట్టుకున్నారు లీడర్స్ గమనించండి. ఎంతమందిని కూర్చొనబెట్టుకున్నారు? ఖచ్చితంగా మనకున్నటువంటి 6 లెగ్స్‌ను ఖచ్చితంగా కూర్చోబెట్టుకుంటే మనం సక్సెస్ అయితాం. మన సక్సెస్‌కు మనమే కారణం. మన ఫెయిల్యూర్‌కు మనమే కారణం. మన ఫెయిల్యూర్ అయితున్నామనంటే ఇట్లాంటి పనులు మనం చేయలేకపోతున్నాం. 100% ఇవి ఖచ్చితంగా ఇవి 2 కూడా చేసే తీరాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి కండక్టింగ్ హోమ్ మీటింగ్స్ ఫర్ డౌన్‌లైన్స్. ఇక్కడ హోమ్ మీటింగ్ డౌన్‌లైన్స్‌కు మనకు సమావేశం అక్కడ ఎక్కడైతే ఎళ్తుంటామో మనం ఎళ్ళినప్పుడు మన డౌన్‌లైన్స్‌కి మన డౌన్‌లైన్స్‌కి మనం ఏ విధంగా సాయం చేస్తున్నాం? ఒక వ్యక్తి కొత్తగా వస్తుంటాడు. ఫస్ట్ ఏందంటే ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి లీడర్స్. ఒక వ్యక్తి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుండంటే ఇక్కడ గమనించండి. అక్కడ వెస్టీజ్‌ని చూసో, లేకుంటే గౌతమ్ బాలినో, దీపక్ సార్‌నో, లేకుంటే కన్వర్వీర్ సార్‌నో చూసో ఎవరు కూడా దాదాపు స్టార్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకు తెలవదు. గుర్తుపెట్టుకోండి లీడర్స్ గమనించండి. ఎందుకంటే ఆ లీడర్స్ వాళ్ళకు తెలవదు. వెస్టీజ్ అనేది తెలియదు. ఫస్ట్ ఎవరిని గమనిస్తారు? ఫస్ట్ నిన్ను గమనిస్తారు. రైట్ లీడర్స్ ఫస్ట్ మిమ్మల్ని గమనిస్తారు. మీ యొక్క డ్రెస్ కోడ్ గమనిస్తారు. మీ యొక్క బిహేవియర్ గమనిస్తారు. మీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉంటుందో దాన్ని గమనిస్తారు. మిమ్మల్ని చూసి వెస్టీ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు కాబట్టి అసలు మీరు ఏ విధంగా ఉన్నారనేది గమనించండి. వచ్చిన తర్వాత మనకున్నటువంటి ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేసినటువంటి టాప్ ఉన్నటువంటి మన త్రిమూర్తులైనటువంటి ఆ లీడర్స్‌కు వాళ్ళు ఏం చెప్తారు? రుణపడి ఉన్నామా అని చెప్తుంటారు. కానీ ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత వరకు మీరు తెలుసు ఒకసారి లీడర్స్ గమనించండి.
కాబట్టి ఎదుటి వ్యక్తిని మీరు చూసి స్టార్ట్ చేస్తారు కాబట్టి అతన్ని నమ్మకం మీద ఒక 2 నుంచి 3 సంవత్సరాలు మీరు టైం పెట్టలేకపోతారా? ఒక 2 3 సంవత్సరాలు ఇక లీడర్స్ ఒక 2 3 ఒక 2 నుంచి 1 మినిట్ రైట్. ఇక్కడ ఒక 2 నుంచి 3 సంవత్సరాలు 2 నుంచి 3 సంవత్సరాలు టైం పెట్టి ఇవన్నీ కూడా చేస్తే హెల్ప్ యువర్ డౌన్ లైన్స్ గ్రో దేర్ టీమ్ బై కండక్టింగ్ హోమ్ మీటింగ్స్ అండ్ హెల్త్ మీటింగ్స్ ఇన్ దేర్ టీమ్ ఎట్ ద షో ప్రజెంటేషన్ బై యూజింగ్ ఎ ప్రొజెక్టర్ అండ్ ల్యాప్టాప్. ఇట్లాంటితో అన్ని కూడా చెప్పుకుంటా వెళ్తే మనం ఏం చేస్తాం 100% సక్సెస్ కావడం జరుగుతుంది. ఒకప్పుడు మేము కూడా స్టార్టింగ్ ఉన్నప్పుడు 1 మినిట్ రైట్ 1 మినిట్ రైట్. ఒకప్పుడు మేము కూడా మా అప్లైన్ తీసుకెళ్తుండ్వి ఖచ్చితంగా ఉంటుండే చాలా మట్టుకు మా అప్లైన్ పవన్ సార్ని అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అంతా తీసుకెళ్ళినప్పుడు రైట్ చెప్తున్నాము మేము చేసినామంటే బరువు బాధ్యత అతను చెప్తుంది కాబట్టి అతని మీద వేసేసుకుంటూ మనము వినుకుంటా వెళ్ళిపోయినాం. చాలా రోజుల తర్వాత గమనించింది సార్ అసలు మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారు ఏం చేస్తున్నారు గమనించిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క టైంలో మీరు అక్కడికి వెళ్ళి చేయమని చెప్తుండే. మనం అనుకుంటుండే అప్పుడప్పుడు మన దగ్గర అనుకుంటుంటే మనం ఏం చేస్తున్న అప్లై మీద అబ్బా మనం వెళ్ళమని చెప్పిండు మనం పట్టించుకుంటలేడు అని ఈ విధంగా మనము అనుకుంటుంటిమి. కానీ అప్పుడు మాకు అనిపించింది అసలు ఇది కరెక్టేనా ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తే ఒకప్పుడు మేము పవన్ సార్ ఒక దగ్గర మీటింగ్ పెట్టిండు. నేను పెట్టినప్పుడు నేను ఒకసారి గమనించిన అప్పటి వరకు మేము జనరల్గా వెళ్తుంటే అసలు ఏం నాలెడ్జ్ మాకు ఉందా లేదా అసలు ఏం తెలియకపోతుండే. కానీ ఒక దగ్గర మేము అక్కడ హోమ్ మీటింగ్లో సిఎన్టీ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పవన్ సార్ ఇచ్చినప్పుడు దాదాపు ఒక 30-35,000 వెంటనే అంటే ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది. అందరు కూడా ఆర్డర్లు ఇచ్చేసారు తీసుకున్నారు. 30-35,000 తీసుకున్నప్పుడు మాకు అనిపించింది. అయిన తర్వాత చాలా బాగా చెప్పింది సార్ సూపర్ అని చెప్పారు. తర్వాత కొద్ది మెల్లెగా నేర్చుకొని మేము కూడా ఒక రోజు మళ్ళా సేమ్ అదే వేరే దగ్గర ఒక దగ్గర ప్లేస్లో పెడితే ఒక్క మీటింగు అది తను టైం ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే మన అప్లయన్స్ కూడా మనం టైం ఇవ్వాలని కూడా ఇప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు లీడర్స్. మనము నేర్చుకుంటేనే అందుకని చెప్తుంటారు కదా ఈ అప్లైన్ నువ్వు తీసుకెళ్తున్నావా అది ఎవరి బిజినెస్ అది అప్లైన్ బిజినెస్. ఒకవేళ నువ్వు వెళ్తుంటే అంటే నీ బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా అదే విధంగా ఒకరోజు టైం పవన్ సార్ ఇవ్వలేకపోయింది ఎందుకంటే బిజీ ఉంది షెడ్యూల్ వల్ల. ఇవ్వలేకపోతే నేను వెళ్ళి ఆ మీటింగ్స్ ఒకసారి సరే మరి పర్లేదు ఒకసారి చేద్దామని మేము చేస్తే నాకు 40-45,000 ఒకసారి ప్రొడక్ట్ రావడం జరిగింది సిఎన్టీలో. అసలు అసలు అద్భుతం నాకు అనిపించింది. అసలు నేనేంటి నేను చెప్పే విధానంలో నాకు ఇంత రాచింది అని పవన్ సార్ చెప్తే అసలు నువ్వు ఇంకా గ్రేట్ అని చెప్పేసి సూపర్ ఎందుకు సూపర్ గ్రేట్ 40 నేను చేసినప్పుడు 35 నువ్వు వచ్చినప్పుడు 40,000 వచ్చిందంటే చాలా సూపర్ అంటే ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇచ్చినావు. అంటే ఇవన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకుంటాం ఈ మీటింగ్స్లలో మనం ఎక్కడైతే ఉంటున్నాయో మనం రెగ్యులర్గా వచ్చినటువంటి మీటింగ్స్ నేర్చుకుంటాం బట్టి మనము మన ప్రజెంటేషన్ కూడా మనం ఏదైతే చేస్తున్నామో మన డౌన్ లైన్స్ కూడా అదే విధంగా చేయాలా. ఇది మనం ఎంతవరకు చేస్తున్నాం మనం వెళ్ళిపోతున్నాం మన డౌన్ లైన్కి ఎంతవరకు వాళ్ళకు ముందుకు వెళ్ళటానికి మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి ఆలోచించాలి లీడర్స్. దీన్ని కూడా మీరు ట్రిక్ మార్క్ చేసుకోండి. దీన్ని చేయగలుగుతున్నామా మన డౌన్ లైన్ సపోర్ట్ చేస్తున్నామా చేస్తలేమని కూడా ఆలోచించండి. రైట్ నెక్స్ట్ వచ్చేసి పేషెన్స్. ఇక్కడ చూస్తే పేషెన్స్ ఇక్కడ సహనం చూడండి 2 to 5 years ప్లాన్ హ్యాండిల్ ఆబ్జెక్షన్ థాట్స్ సిచ్యువేషన్స్ అండ్ వర్క్. ఇక్కడ గమనించండి ఇక్కడ మనము ఓర్పు మనకున్నటువంటి మౌనము శక్తివంతమైనటువంటి శక్తులు. ఓర్పు మౌనం అనేటువంటి శక్తివంతమైనటువంటి శక్తులు. మరి మన పేషెన్స్ ఇక్కడ సహనము అనేక రకమైనటువంటి అభ్యంతరాలు వస్తుంటాయి. ఇక్కడ వెస్టీజ్ ఇవన్నీ వెస్టీజ్ చెప్పిందా లేదా మీరు వెస్టీజ్ రాగానే మీకు వెంటనే ఇవాళ స్టార్ట్ అయితే రేపటి నుంచి డబ్బులు ఇస్తాను ఎప్పుడని చెప్పిందా వెస్టీజ్? ప్లాన్ చెప్పింది. ఏం చెప్పింది 2 to 5 years ఒక ప్లాన్లో మీరు చెయ్యండి. ఈ దారి ఏదైతే ఉంటుందో ఈ దారిలో మీరు పేషెన్స్గా ఉండండి. ఖచ్చితంగా ఈ దారిలో మీరు ఉండండి అని చెప్పేసింది. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలిసేనా చాలా మంది ఏం చేస్తారు 2 నుంచి 5 సంవత్సరాలు ఇంత జీవితాలు 14-20-25 సంవత్సరాలు గడిపినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదనిపిస్తారు. కానీ ఇక్కడ 2 నుంచి 5 సంవత్సరాలు ఈ బిజినెస్లకు రండి ఈ కొంచెం పేషెన్స్గా ఉండండి ఈ దారిలో ఉండండి అని చెప్తే చాలా మంది అమ్మ 2 సంవత్సరాలు ఓపిక పట్టాలంటే కూడా ఓపిక లేకుండా పోతుంటారు చాలా మంది. అందుకోసమే కొంతమంది వెస్టీజ్లకి క్విట్ అయినటువంటి వ్యక్తులు ఏదైతే ఉంటున్నారో ఓపిక లేదు పేషెన్స్ లేదు. ఇక్కడ చూడండి గమనించండి ఇది అంతే వాళ్ళ జీవితాలు. నా జీవితం ఇంతరా బాబు ఇంతకంటే మేము సాధించలేమనేటువంటి పరిస్థితిలో ఉండిపోతారు.
ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఆబ్జెక్షన్స్ వస్తుంటాయి, థాట్ సిచ్యువేషన్స్ ఇట్లాంటి. నో అంటే నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన ఇంత చెప్పిన కదా, ఈ సందర్భంలో నో అని చెప్తుంటారు కొంచెం. మనం ఎదుటి వ్యక్తికి వెళ్ళి నో అని చెప్పినప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఒక మనిషి ఇంకొక మనిషికి భయపడిన అవసరం లేదు. మనం ఎవరికి చెప్తున్నాం? మనం మనుషులం, మనం మనుషులకే చెప్తున్నాం కదా. ఒక మనిషికి చెప్తున్నప్పుడు అతను ఎస్ అంటాడు, అయితే నో అంటాడు, అందులో పోయేది ఏం లేదు. ఖచ్చితంగా ఈ ఆబ్జెక్షన్స్ ఎట్లా అంటే వస్తున్నాయి దాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ మనం ఎప్పుడు ఏం కావాలంటే ఎదుటి వ్యక్తికి మనం చెప్పినప్పుడు మన చెవిటి వాళ్ళం కావాలి. అసలు నో అని చెప్పింది, నో అనే మాటను మనం సంతోషంగా స్వీకరించాలా. రైట్, గుర్తుపెట్టుకోండి. ఎంత మందికి నో వస్తుందో అంతమంది సక్సెస్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. రైట్, ఇక్కడ వర్క్ 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 మనం చేయాల్సినటువంటి పని ఏంది? వర్క్ మీద దృష్టి పెట్టే చేయాలా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెస్టీజ్లో చేయగానే ఏదో ఏదో రూ. 1000 రూ. 20 మేము ఈ రోజు చూస్తే ₹1,00,000 టార్గెట్ కాదు. మా టార్గెట్ వచ్చేసి నెలకి 10 లాక్ ఎబో సంపాదించాలా, మంచి డ్రీమ్ హౌస్ తీసుకోవాలి మా టార్గెట్. మేము అక్కడ లాంగ్ గోల్ పెట్టుకొని అక్కడ దూరపు చూపు పెట్టి మా బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మా చూపు ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి లక్షనే రెండు ఇక్కడ ఇట్లాంటి ఇవన్నీ కాదు, ఇది సమస్య కాదు. మా టార్గెట్ అక్కడ ఉంది కాబట్టి ఈ వర్క్ మీద దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. రైట్, ఇది ఎంతవరకు చేస్తున్నారు? ఈ ఎంతవరకు మీరు పేషెన్స్ ఉంటున్నారు? ఇలా ట్రిక్ మార్క్ వేసుకోండి. ఎంతవరకు మీరు ఉండగలుగుతున్నారా? 2 నుంచి 5 సంవత్సరాలు ఉండగలుగుతున్నారా? చాలా మంది ఏం చేస్తున్నారంటే వెస్టీజ్ అంటే వెస్టీజ్ అంటే ఏదో సబ్బులు పేస్ట్ల బిజినెస్ అనే చాలా మంది అనుకుంటారు. అంటే జీవితాలను మార్చు మూడో తరం. గుర్తుపెట్టుకో లీడర్స్, ఇక్కడ బ్రహ్మ మన తలరాతను రాసిండు కావచ్చు, కానీ మన మునిమన్మని ఒక తలరాతను మనమే రాస్తున్నాం. నీ లైఫ్ ఇట్లా ఉండబోతుందని. ఇంతకంటే అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఎక్కడ ఉండాలా లీడర్స్ వారు గమనించండి. మన మునిమన్మని ఒక తలరాతను మనం రాస్తున్నాం. భూమి మీద మనిషి లేకుండా డబ్బులు వచ్చేటువంటి ఏకైక మార్గం ఎక్కడ ఉంది? ఒక ఎల్ఐసి కడుతున్నాం, ఒక ఇన్సూరెన్స్ కడుతున్నాం, మనకు డబ్బులు ఎప్పుడు వస్తాయి? అయితే మనిషి పోయినాక వస్తాయి, లేకుండా పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంటాయి. కానీ ఇక్కడ మూడో తరం మనకు డబ్బులు ఇస్తుందంటే లీడర్స్ వారు గమనించండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చేస్తుండాలి. కానీ ఎదుటి వ్యక్తి నో అంటుండు అని మనం ఇబ్బంది పడుతుంటే నీ డ్రీమ్స్ కు నువ్వేం చేస్తున్నావు? అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. మీ ఆబ్జెక్షన్ ఏవైతే ఉంటున్నాయో చాలా మట్టుకు వస్తుంటాయి. ఎవరికి ఆబ్జెక్షన్ బయట మార్కెట్లో చెప్పండి. ఒక బయట మార్కెట్లో చెప్పండి. ఒక షాప్ అతను ఒక మీ దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద షాప్ ఉంది అనుకోండి. ఇప్పుడు కిషన్ స్టోర్ ఉంది అక్కడ నిజామాబాద్ చూస్తే, అక్కడ అంటే ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ కొనే తీరుతాడా? ఒకసారి గమనించండి. కొనే తీరుతాడా ఒక వ్యక్తి? ఖచ్చితంగా లోపలికి వెళ్ళి ఒక వస్తువు కొనే తీరుతాడా? కొందరు కొనలేకపోవచ్చు. కొనలేక వెళ్ళిపోతున్నారు అనేది బాధపడడు. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తికి నచ్చకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. ఈ దృష్టిలో పెట్టుకొని చేస్తుంటారు. మీరు బయట మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ మనం ఇట్లాంటి ఆబ్జెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా దాన్ని దాటుకొని ముందుకెళ్ళాలి. ఇది ఖచ్చితంగా గమనిస్తూ ఉండండి లీడర్స్ ఒకటి. రైట్, దీనిపైన మనం ఏం చేయాలా? దృష్టి పెట్టేసుకోవాలా. మన దృష్టి ఏంటిది? వర్క్ చేయడమే మన యొక్క దృష్టి. మనకు చుట్టుపక్కల అనేక రకాల బాణాలు మనకు గుచ్చుకుంటాయి. ఏమని గుచ్చుకుంటాయి? మనం బయటకు వెళ్ళినప్పుడు వీడు ఎన్ని రోజులు చీలబడతాడో చూద్దామని కొంతమంది, తర్వాత చాలా రకరకాల ఉంటుంటారు, నెగిటివ్ ఉంటుంటారు. వీళ్ళు కారు తీసుకున్నాడు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళకి ఇది అనేక రకాల ఇబ్బంది అవుతున్నాయి, వీళ్ళు ఉన్నాయి, ఎన్నో రకాల చెప్తుంటారు లీడర్స్ గమనించండి. అవన్నీ కూడా చూడకుండా మనకు వాళ్ళమై మనకున్నటువంటి ముందున్నటువంటిది ఏంటి పని, ఆ పని ఏదైతే చేయదలుచుకున్నామో మనము ఇవన్నీ కూడా నోరును మూసుకొని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ 2 నుంచి 5 సంవత్సరంలో ఈ సిస్టంలో ఉంటే మీకున్నటువంటి ఖచ్చితంగా ఇవి దగ్గరికి రావడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు మీరు ట్రిక్ మార్క్ వేసుకోండి. ఇది ఎంతవరకు అయింది? ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు? లీడర్స్ వారు గమనించండి. ఇలా మీరు పేషెన్స్ మీకు ఎంతవరకు ఉంది? కొంతమంది వెళ్ళిపోతుంటారు. నేను వెళ్ళిపోతే మీరు బాధపడిన అవసరం లేదు, నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు మీకోసం ఒకరు ఇస్తానని చెప్పిన ఒక లీడర్స్ గమనించండి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి తను లీడరు. ఆ వ్యక్తి అనుకోని సందర్భంలో అతను చనిపోవడం జరిగింది. కానీ చనిపోతే ఆ వ్యక్తి ఏం చేసింది తెలుసా? ఉన్నప్పుడు నాకు ఒక టాప్ లీడర్ని ఇచ్చేయలేరు. చూడండి, గమనించండి. నేను అందుకని చెప్పిన, కొందరు వస్తారు, కొందరు మీకు ఇచ్చే వెళ్తారు. టాప్ లీడర్స్ మీకు ఇచ్చే వెళ్తారు. ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాకు ఈ రోజు చూస్తే ఒక 70 సంవత్సరాలు ఉన్నటువంటి గ్రేట్ లీడర్ దశరథ రామయ్య, తను స్టార్ డైరెక్టర్, కారు ఫండ్ అచీవర్. తను ఇప్పుడు ఈ రోజు చూస్తే డైనమిక్ గా వర్క్ చేయడం జరుగుతుంది. చూడండి లీడర్స్ గమనించండి. అక్కడ లీడర్ పోయినా కానీ ఒక వ్యక్తి నాకు ఇచ్చేసిండ్రు. ఆ లీడర్షిప్ ను నేను ఇంకా డెవలప్మెంట్ చేయడం బాధ్యత నాది కాబట్టి నేను 100% చేసే తీరుతా. రైట్ లీడర్స్, ఓకే. ఇది కూడా మీరు పేషెన్స్ ఎంతవరకు ఉందో గమనించండి. రైట్, నెక్స్ట్ పర్సిస్టెన్సీ, పట్టుదల. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పర్సిస్టెన్సీ, నెవర్ క్విట్, వర్క్ ఈజ్ ఇన్ ఎవ్రీ డే, స్మాల్ స్టెప్స్ టేక్ యూ
టు లాంగర్ గోల్. ఇక్కడ చూడండి, చిన్న చిన్నటువంటి రోజు చేసేటువంటి కార్యక్రమాలే మీకున్నటువంటి లాంగ్ ఏదైతే గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని దగ్గరకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. గమనించండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది, ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది, ఇక్కడ గమనించండి లీడర్స్. ఈ రాయిని మీరు ఇక్కడ చూస్తే ఏం చేస్తున్నారు, ఈ రాయిని మీరు పగలగొట్టాలి. పగలగొట్టాలనుకున్నప్పుడు ఈ రోజు వచ్చి ఒక దెబ్బ, రేపు వచ్చి ఒక దెబ్బ, ఇంకొక రోజు వచ్చి ఒక దెబ్బ వేస్తే పగులుతుందా, లేకుంటే దెబ్బ మీద దెబ్బ కొడితే అది పగులుతుందా? ఒకసారి గమనించండి లీడర్స్. ఇక్కడ ఎట్లా పగులుతుంది రాయి? కంటిన్యూ ప్రాసెస్లో ఉండాలా? ఒకటి గమనించండి, దెబ్బ మీద దెబ్బ కొడితేనే ఆ రాయి అనేది ఏం చేస్తుంది, పగలటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ మనము చాలా మంది ఏం చేస్తారు, ఒకరు అమాసకు ఒకరు పుణ్యానికి వచ్చేసి వెస్టీలకు వచ్చేసి ఏం చేస్తుంటారు, నేను ఈ రోజు కనిపించిన మీటింగ్లో మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ కనిపిస్తా, ఈ వారం రోజులు ఏం చేసినాం అంటే కనిపిస్తున్నాం అంతే. ఈ వారం రోజులు ఏం చేస్తున్నాం అంటే కనిపిస్తున్నాం అంటే ఈ కనిపిస్తుంటారు కొంతమంది. అట్లా కాదు, ఖచ్చితంగా రోజు చేయవలసినటువంటి పని ఏదైతే ఉంటుందో 100% మీరు చేస్తే, ఈ 2 నుంచి 5 సంవత్సరాలు అని టైం పెట్టిందని మీరు వారానికి ఒక రోజు చచ్చిపోతే కుదరదు. అది రోజు చేయాల్సినటువంటి పని అని చెప్పింది దాంట్లో వెస్టీజ్. ఖచ్చితంగా ఎంతవరకు చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం. రైట్, దెబ్బ మీద దెబ్బ. ఒక లీడర్స్ దుర్గం లక్ష్మణ్ దెబ్బ మీద దెబ్బ కొట్టాలట. రైట్, ఓకే, దెబ్బ మీద కొడితేనే అది పగులుతుంది. చూడండి, గమనించండి లీడర్స్, ఒక ట్యాప్ ఉంది, ఒక నల్ల ఉంది, వాటర్. ఆ వాటర్ ఇక్కడ చూస్తే మనము ఒక ట్యాప్ను మనము వాటర్ ఆన్ చేసినప్పుడు వాటర్ అనేది కింద పడుతున్నాయి. కింద పడ్డప్పుడు అక్కడ ఆ కింద ఉన్నటువంటి ప్లేస్లో ఒక రాయి పైన హోల్ పడుతుందా, లేకుంటే ఒక్కొక్క డ్రాపు రెగ్యులర్గా పడితే హోల్ పడుతుందా, రంధ్రం పడుతుందా? ఇక్కడ చూస్తే ఒక్కొక్క చుక్క రోజు పడుతుంది కాబట్టి అక్కడ రంధ్రం పడటానికి ఛాన్స్ ఉంది. లీడర్ గమనించండి, అంటే ఇక్కడ పర్సిస్టెన్సీ అనేది 100% అవసరము. ఇది ఎంతవరకు నేను చేయగలుగుతున్నాను, వెస్టీజ్కి మీరు ఎంత టైం ఇస్తున్నారో మీరు అంత సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంది. అసలు మీరు ఎంతవరకు టైం ఇవ్వగలుగుతున్నారు? వర్క్ ఈచ్ ఇన్ ఎవ్రీడే 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 ఎవ్రీడే. అసలు నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు ఎందుకు వచ్చినామో కొందరికి తెలియదు, అసలు ఏం చేస్తున్నామో తెలియదు, ఎటువంటి పరిస్థితులు ఉన్నామో తెలియదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాము అని చెప్తుంటారు. కొందరు ఉంటారు, కొందరు చేస్తారు, కొందరు పోతుంటారు. కానీ మీరు ఏ ప్లేస్లో ఉన్నారు అని ఆలోచించండి లీడర్స్. ఖచ్చితంగా వర్క్ అనేది ఎవ్రీడే చేస్తుండాలా. మీ డ్రీమ్స్ కోసం, మీ డ్రీమ్స్ సాధించుకోవడానికి మీరే బాధ్యతలు, ఇంకొకరు బాధ్యతలు కాదు. ఖచ్చితంగా మీ భూమి పైన మీరు ఉన్నారు అంటే మీకున్నటువంటి అద్భుతమైనటువంటి లైఫ్ మీకు దేవుడు ఇచ్చినట్టే. దీన్ని మనం ఏం చేయాలా, సద్వినియోగం చేసుకోవాలా. ఈ జన్మ చూడండి, ఇక్కడ చూస్తే జంతువులు అనేక రకమైనటువంటి ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి మానవ జన్మ ఇచ్చిండు, ఆలోచన శక్తి ఉన్నాడు, మన డ్రీమ్స్ అనుకున్నటువంటి ఇవన్నీ నెరవేర్చుకోవడానికి ఒక మనిషికి ఇతరుల యొక్క చెప్పడానికి కూడా చాలా మంది భయపడుతుంటారు. వాళ్ళు నో అనని, మీరు ఎప్పుడైనా నో అంటే సంతోషంగా వాళ్ళని స్వీకరించండి. కానీ వాళ్ళ మీద ఏం చేస్తుంటారంటే బాగా ఇబ్బంది పడుకుంటే ఏం చేస్తుంటారో కొందరు, నా పక్కింటి అతనికి చెప్తే నాకు వినలేడు, ఇక వాళ్ళ మీద కోపము, అహంకారము, అవి ఇవి ఏం అవసరం లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు మీకోసం, మీకోసం ఇంకా చాలా మంది ఉన్నారు, మీకోసం ఇంకా చాలా మంది ఉన్నారు. రైట్, ఖచ్చితంగా దీన్ని చేసే తీరాలా. మీ గోల్ ఏదైతే లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని అక్కడ పని చేయండి, దాన్ని ఆసరగా చేసుకొని మీరు పని చేస్తుండండి. రైట్, ఎప్పుడు కూడా క్విట్ కావద్దు. ఈ లైన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం తిరుపతి దర్శనానికి వెళ్తుంటాం, తిరుపతి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నాం, అక్కడ లైన్లో అక్కడ ఉన్నాం. లైన్లో ఉంటే మనం ఒక ముందుకు ఆ లైన్ ఏదైతే ఉంటుందో మన ఖచ్చితంగా మనకు వెనుక ముందు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నా కానీ ఆ దేవుని దగ్గరికి మీరు నూకేసుకుంటా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు ఈ దారిలో ఉన్నారా లేరా అనేది చాలా కూడా అది కూడా ముఖ్యమే. ఖచ్చితంగా ఈ వెస్టీజ్ ఒక దారిలో ఉండాలా. ఖచ్చితంగా డైలీ మీరు రెగ్యులర్గా చేసేటువంటి పని ఏదైతే ఉందో మీ యొక్క జీవితానికి, మీ యొక్క కడుపును మాత్రమే, మీ కడుపు ఏదైతే ఉందో కడుపు నింపడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది. కానీ వెస్టీజ్ మీ జీవితాన్ని ఇస్తుంది. మీకు జీతం కావాలని నిర్ణయించుకోండి లీడర్స్. జీవితమా నాకు ఇక్కడ గమనించండి, ఇక్కడ జీతం కావాలన్న వాళ్ళు వాళ్ళ జీవితాలు సమాప్తం అయిపోతాయి. కానీ జీవితం ఏదైతే కావాలనుకున్నారో వాళ్ళు 3వ తరానికి కూడా జీవితం ఇవ్వబోతున్నారు. ఫస్ట్ మీరు మీ జీవితాని కోసం పనిచేయండి. ఈ యొక్క వెస్టేజ్ ఏదైతే 2 to 5 years ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని పట్టుకొని 100% మీరు ముందుకెళ్ళండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొఫెషనలిజం. ఇక్కడ చూస్తే ప్రొఫెషనలిజంలో వృత్తి యొక్క నైపుణ్యం. అసలు ఈ వృత్తి యొక్క నైపుణ్యంలో మనం ఏం చేయాలా? ఇప్పుడు మన యొక్క ప్రొఫెషన్ ఏంది? ఒక నెట్వర్క్ మార్కెటింగ్, ఒక బిజినెస్ మ్యాన్ యొక్క ప్రొఫెషన్ ఏంది? మనకేంది? ఒక వ్యక్తిగా చూస్తే ఇక్కడ గమనించండి, ఇక్కడ
ఒక వ్యవసాయదారునికి ఒక ప్రొఫెషనలిజం, ఒక నైపుణ్యం ఏంటిది? ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేయాలంటే ఏమేం పనిముట్లు ఉండాలా? అతని దగ్గర గొడ్డలి ఉండాలా, నాగలి ఉండాలా, గుర్రపెట్టి, ఇంకా చాలా రకాలైనటువంటి పనిముట్లు అతనికి అవసరం. ఒక మెకానిక్‌కి ఏముండాలా? అతని దగ్గర పనిముట్లు, పానలు, స్క్రూ డ్రైవర్ ఇట్లాంటివి ఖచ్చితంగా ఉండాలా. ఇది ఒక వ్యక్తి. ఒక టీచర్‌కి ఏముండాలా? ఖచ్చితంగా పెన్ ఉండాలా, బుక్ ఉండాలా, తర్వాత చాక్ పీస్ ఒక బోర్డ్ పైన రాయటానికి ఇట్లాంటివన్నీ ఉండాలి. అంటే ఒక్కొక్కరి దగ్గర ఉన్నట్టు అసలు మన దగ్గర ఏమున్నది? లీడర్స్ ఎవరు గమనించండి. మన దగ్గర మనం ప్రొఫెషనలిజంలో ఉన్నాం, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నాం, ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నాం. మనము ఈ డెమో కిట్ మనకు అవసరమా కాదా? ఇది కూడా మనకు అవసరమే కదా. ఇక మన ప్రొఫెషనల్ ఉన్నప్పుడు మనం ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? కొత్త వ్యక్తులకు ముందర దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారో తెలిసిన ఒక్కొక్కసారి మనం వెళ్ళినప్పుడు చూస్తుంటాం. ఊపుకుంటా చేతులు ఊపుకుంటా వెళ్ళాలి, ముందర కూర్చుండి ఒక పెన్ను తీసుకురా, ఒక బుక్ తీసుకురా, పెన్ను బుక్ తీసుకొచ్చి ఇస్తే నీకు ఒక ప్లాన్ చెప్తా. ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏముండయి మా దగ్గర. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తుంటాం. మనం సినిమా చూసినాం కదా, బాహుబలి చూసినప్పుడు అక్కడ చూస్తే అతను కత్తులతో వెళ్ళిండా లేకుంటే చేతులు ఊపుకుంటూ వెళ్ళిండా? అది ఎంత పెద్ద టాప్ అయినా కానీ, ఎంత పెద్ద బాహుబలిగా ఉన్నా కానీ, చేతులు ఊపుకుంటూ పోతే ఎదుటి వ్యక్తిని ఏం చేస్తాడు? ఖతం చేసేస్తాడు అంతే. ఎందుకంటే నీ దగ్గర ఆయుధాలు లేవు. మరి మన దగ్గర ఆయుధాలు ఏమున్నాయి? మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏమున్నాయి? డెమో కిట్ ఖచ్చితంగా ఉండాలా, ఒక ప్రొజెక్టర్ ఖచ్చితంగా ఉండాలా, మనకు ఒక బ్యాగ్, ప్రొఫెషనల్ ఒక బ్యాగ్ ఉండాలా. నీ లాంగ్వేజ్ ఏ విధంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఏ విధంగా ఉన్నావు ఖచ్చితంగా ఉండాలి. ప్రొడక్ట్ అనేది స్టాక్ ఖచ్చితంగా నీ దగ్గర మెయింటైన్ చేయాలా. నీ బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేను చూసే తీరుతాడు. కానీ ఇష్టం ఉన్నట్టు పోయి మన మాట, మన బిహేవియర్, మన ప్రవర్తన చూస్తే ఇదంతా ఒక రకంగా ఉన్నాడేంది అని కూడా మనను పక్కకు పంపిస్తారు. మన ముందట ఓకే అంటారు, పోయిన తర్వాత పడరు. మన ప్రొఫెషనలిజం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మన దగ్గర ఉండి తీరాలి. ఉంటే మనము మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది. మన పనిముట్లతోని మనము మన యుద్ధంలో గెలిచే తీరుతాము. ఎందుకంటే మన దగ్గర ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి కాబట్టి. రైట్ లీడర్స్, ఇవన్నీ కూడా డెమో కిట్, ప్రొజెక్టర్, ప్రొఫెషనల్ బ్యాగ్, మంచి లాంగ్వేజ్, మన దగ్గర ప్రొడక్ట్ అనే స్టాక్ ఈ విధంగా పెట్టుకోవాలి. ప్రొడక్ట్ అనే స్టాక్ కూడా మన విపరీతం కాదు. మన దగ్గర మనం ఒక ఎదుటి వ్యక్తికి ఇచ్చేంత పెట్టుకోవాలి కానీ కొందరు డంపులుగా చేస్తుంటారు. అట్లాంటివి కూడా పెట్టుకోవద్దు. రైట్, ఇట్లాంటి కొంతవరకు ఉండాలి. మనం ఒక వ్యక్తికి సోప్ చూపించాలనుకున్నాం, సోప్ మా దగ్గర ఉండాలి. పేస్ట్ చూపించుకోవాలి, ఒక పేస్ట్ మా దగ్గర ఉండాలి. ఇట్లాంటి కొన్ని ప్రొడక్ట్ మన దగ్గర ఉండాలా. ఇవన్నీ మనం చూపించుకోవాలి. మరి ఎంతవరకు మన దగ్గర ఇవి మెయింటైన్ చేస్తున్నాం? ఒకసారి మీరు టిక్ మార్క్ రైటా పెట్టుకుంటాలేమా అనేది కూడా మీరు దీంట్లో రాసుకొని చేసుకోండి. నెక్స్ట్ అకౌంటబిలిటీ. ఇక్కడ అకౌంటబిలిటీలో జవాబుదారితనము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బాధ్యత. ఏం బాధ్యత? జవాబుదారితనం బాధ్యత ఏంటి? అకౌంటబిలిటీ ఏ టెస్ట్ ఆఫ్ క్యారెక్టర్. అకౌంటబిలిటీ మనీ టైం వర్డ్. అకౌంటబిలిటీ మనీ టైం వర్డ్. ఇక్కడ మనము అకౌంటబిలిటీ అంటే మనం ఏదైతే మనం ప్రవర్తిస్తున్నటువంటి తీరు, మన బాధ్యత ఏదైతే ఉంటుందో దాంట్లో జవాబుదారితనం. ఇక్కడ మనం ఏదైనా డబ్బు ఇచ్చి పుచ్చుకోవడంలో కూడా మన బాధ్యత ఉండాలి. గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఇక్కడ మనం అనుకుంటుంటాం మనకు అనేక రకమైనటువంటి ఇబ్బందులతోని మనం చాలా మటుకు వస్తుంటాం నెట్వర్క్ మార్కెటింగ్. మన అప్లయన్స్ అప్పుడప్పుడు 1,00,000, 2,00,000, 3,00,000 సంపాదించిన అనుకోండి, ఈసారి మనకు ఒక 10,000 ఇస్తే ఎట్లుంటుండే అని అడుగుతుంటాం. అది రాంగ్. అది గుర్తుపెట్టుకోండి. మనకు అవసరాలు ఉంటే మనము ఎదుటి వ్యక్తి ఇంకా మిగతా బయట ఉన్నటువంటి వాళ్ళతోనే మనము ఈ డీలింగ్స్ అనే ఇట్లాంటి పెట్టుకోవాలి. కానీ మన నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నటువంటి వాళ్ళతోని అసలు కూడా ఈ అకౌంటబిలిటీ అనేది ఏదైనా డబ్బు వ్యవహారం కావచ్చు, ఇట్లాంటి వ్యవహారాలు కూడా 100% పెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఈ రోజు అనుకుంటుంటాం తన అవసరాలు నీకు తెలియదు. తను 2,00,000 సంపాదిస్తున్నాడు, తనకు ఒక అవసరాలు ఎంత ఉన్నాయో నీకు తెలియదు. తను ఒక 1,00,000 సంపాదిస్తున్నాడు, తనకు అవసరాలు ఎన్ని ఉన్నాయో నీకు తెలియదు. కానీ మనం అతను అడుగుతాం. అడిగినప్పుడు అతను ఏం చేస్తుంటాడు? నో అనగానే ఇంత సంపాదిస్తున్నాడు, నాకు ఇప్పుడే హెల్ప్ చేయలేకపోతున్నాడు, తర్వాత ఏం చేస్తారని కూడా క్విట్ అయిపోతాం. ఇక్కడ ఇది వాళ్ళు చేసినటువంటి పని. మన అప్లయన్స్ కానీ ఎక్కడైనా డౌన్లైన్స్ కానీ వాళ్ళకి ఎంత డబ్బు వచ్చినా కానీ డబ్బుల వ్యవహారం కూడా ఖచ్చితంగా వాళ్ళతో పెట్టుకోవద్దు. ఎందుకంటే పెట్టుకుంటే ఏమవుతుందంటే నీకు ఒక 10,000 అడిగితే 10,000 రూపాయలు ఇచ్చినప్పుడు నువ్వు అది తిరిగి ఇవ్వడంలో ఇబ్బంది పడినప్పుడు మీ ఇద్దరి మధ్యలో చాలా విభేదాలు రావటం వల్ల ఇక్కడ ఏమైతుంది? ఈ 10,000 నువ్వు చేస్తున్నావు, ఈ 10,000తో రానున్నటువంటి రోజుల్లో నెలకి 10 లక్షలు లాస్ అవుతున్నావు అని కూడా నువ్వు గమనించలేకపోతున్నావు. లీడర్స్ గమనించండి. ఇది ఖచ్చితంగా డబ్బు వ్యవహారాలు కావచ్చు, ఇంకా చాలా మటుకు వ్యవహారాల్లో కూడా మీరు ఖచ్చితంగా మీ క్యారెక్టర్ అనేది కూడా మీ జవాబుదారితనంగా ఖచ్చితంగా ఉండి తీరాలి. పర్ఫెక్ట్గా ఉండాలి. అకౌంటబిలిటీ మనీ టైం వాట్. ఈ మనీ కావచ్చు, టైం కావచ్చు, వాటి ఇవన్నీ కూడా మూడు ఖచ్చితంగా ఎట్లా ఉండాలి అంటే మీ యొక్క క్యారెక్టర్ మంచి డిసైడ్ అయి ఉండాలి. తర్వాత డబ్బుల వ్యవహారం కావచ్చు, టైం మేనేజ్మెంట్ కావచ్చు, వాడు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు మాట్లాడే విధానం. నేను ఇప్పుడు ఇస్తా, నేను ఒక వారం రోజులకు ఇచ్చేస్తా అని చెప్తారు. వారం అయిపోతుంది, నెల అయిపోతుంది,
అంటే వాడు నీ నోట్లకించి ఏదైతే మాట వెళ్తుందో అదే మాట ఏమైపోతుంది, ఆ మాట మీద నువ్వు దానికి ఇవ్వలేకపోతే అక్కడ చాలా మటుకు లాస్ అయిపోతున్నావు. కాబట్టి అప్పుడు కూడా ఏం చెప్పాలా, ఇవన్నీ కూడా వాళ్ళకు సముదాయం చెప్పాలా. కొత్త పీపుల్ అదే ఆలోచిస్తుంటారు, అతనికి అంత వచ్చింది ఖర్చు పెట్టచ్చు కదా, ఇతనికి ఇంత వచ్చింది ఖర్చు పెట్టచ్చు కదా, అవి ఇంత ఇంత డబ్బు వచ్చింది ఖర్చు పెట్టచ్చు కానీ కూడా చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఉండద్దు. రైట్. మనము అనుకున్న విధంగా మనము మన అకౌంటబిలిటీ ఏదైతే ఉంటుందో మన అప్లయన్స్ కానీ డౌన్లైన్స్తో పెట్టుకోకుండా బయట వాళ్ళతో 100% పెట్టుకోవాలి. ఏదైనా ప్రోడక్ట్ అవసరం నిమిత్తం ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ ఒక 1 డేనో ఏదైతే అతనికి ఏదైతే చెప్తున్నావో అది ఖచ్చితంగా చేసే తీరాలి. అప్పుడే నువ్వేమైపోతావు, ఖచ్చితంగా అతనికి జవాబుదారంగా ఉంటావు, నీ మీద ఉన్నటువంటి అభిమానం పెరుగుతుంది, కావాల్సిన సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా అవసరం. రైట్. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ హెల్పింగ్ అటిట్యూడ్. ఇక్కడ సర్వీస్ హెల్పింగ్ అటిట్యూడ్, ఇక్కడ సేవ మరియు సహాయ వైఖరి, ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్. గుర్తుపెట్టుకోండి లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో మీ యొక్క ఫ్రెండ్షిప్, మీ యొక్క రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయాలా. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి నీ దగ్గరికి రావాలి అనుకుంటే, నువ్వు అనుకున్నంత నీ టీంలో కావాలి అనుకుంటే నీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా బిల్డ్ కావాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నీ మాట విధానం, నీ నవ్వు, నువ్వు మాట్లాడే విధానంతో నీ దగ్గరికి రావటం మాత్రం జరుగుతుంది. ఈ రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా బిల్డ్ చేయాలి. ఒక వ్యక్తి నువ్వు చెప్పినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయలేకపోయినా కానీ నువ్వు అతనితో రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా మంచిగా బిల్డ్ అయితే ఆయన ఇప్పుడు కాకుండా తర్వాత అయినా నీ టీంలోకి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా లీడర్స్ గమనించండి, ఇక్కడ రిలేషన్షిప్ ఖచ్చితంగా అవసరం. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో రిలేషన్షిప్ మీదే చాలా మటుకు బిల్డ్ అవుతుంటది. ఒకటి గమనించండి, చాలా మటుకు మన టీంలో మనకు తెలిసినటువంటి వ్యక్తుల కాకుండానే తెలియనటువంటి వ్యక్తులనే మన టీంలోకి రావడం జరుగుతుంది. ఎంతో మంది తెలియనటువంటి వ్యక్తులే మన టీంలోకి రావడం జరుగుతుంది. కొత్త పీపుల్ అప్పుడప్పుడు బస్సులో వెళ్తే కూడా చాలా మంది పరిచయమైనటువంటి వ్యక్తులు ఈ రోజు చాలా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి మనకు సక్సెస్ మన టీంలోకి రావడం జరిగింది. బస్సులో కూర్చుని చెప్తే కూడా, ఎందుకంటే నువ్వు ఏ విధంగా ఉంటున్నావు. చాలా మంది మా మేడం కూడా చాలా మటుకు అప్పుడప్పుడు బస్సులో ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా పక్క వారిని ఖచ్చితంగా మన మాట తీరు ఏదైతే ఉంటుందో, మాట తీరు మన ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఇబ్బంది అయింది. ఈ రోజుల అట్లాంటి బస్సులో కలిసినటువంటి ఎంతో మంది పీపుల్, ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్ మా టీంలోకి వచ్చి బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు లీడర్స్. గమనించండి, ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత రిలేషన్షిప్ ఏ విధంగా బిల్డ్ చేస్తున్నావు, ఏ విధంగా ఉండగలుగుతున్నావు వాళ్ళతోని చాలా బాగా మాట్లాడడం. అది ఇప్పటి మందమే కాదు, ఏదో నీ బిజినెస్ అవసరాల కోసం కాదు, నీ యొక్క ప్రవర్తన ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. ఏదో నీ అవసరం ఉంది కాబట్టి నీ రిలేషన్షిప్ బిల్డ్ చేస్తున్నావు అనే కాకుండా వాళ్ళకు నీ వ్యక్తి నీతో కలిసి వస్తున్నాడు కాబట్టి అతని యొక్క డ్రీమ్ సాధించడానికి కూడా నీ వంతు ఖచ్చితంగా అవసరం అతనికి ఉండే తీరుతుంది. నువ్వు తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, నీ డౌన్ లైన్స్ కూడా నీ ఇప్పించే బాధ్యత కూడా అవసరం. కాబట్టి నా డౌన్ లైన్స్ కూడా నేను కూడా ఇప్పిస్తాను, సాయి శక్తుల్లో చాలా మటుకు ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం. రైట్. మీరు కూడా ఇది కూడా చేయండి. ఈ ఫ్రెండ్షిప్ కూడా ఖచ్చితంగా రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ కూడా మంచిగా బిల్డ్ చేయండి. ఎవరు కూడా నో అంటే కూడా వాళ్ళను పోకుండా, నో అంటే కూడా వాళ్ళను ఇష్టపడకుండా, అహంకారాలు, వాళ్ళ మీద పగ, ద్వేషాలు ఇట్లాంటి పెంచుకోకుండా గమనించండి. అప్పుడప్పుడు వాళ్ళు నో అన్నటువంటి వ్యక్తి దగ్గర కూడా మీరు అప్పుడప్పుడు వెళ్ళాలా. వెళ్ళినా కానీ ఏం చెప్పాలా, అక్కడ వెళ్ళినా కానీ ఏం చెప్పాలా, ఈ బిజినెస్ గురించి మాట్లాడద్దు. గుర్తుపెట్టుకోండి లీడర్స్, అక్కడ ఏం చేయాలా, రిలేషన్షిప్ బిల్డ్ చేయాలా. వాళ్ళ ఇంటికి మామూలుగా వెళ్ళైనా కానీ ఓ టీయో కాఫో తాగొచ్చేసి జనరల్గా మాట్లాడుతూ ఉండాలా. కానీ బిజినెస్ గురించి కూడా అసలు మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వదు. ఎందుకంటే అతను ఆల్రెడీ దేంట్లో ఉన్నాడు, ఏ మైండ్ సెట్లో ఉన్నాడు, నో అనే ఒక మైండ్ సెట్లో ఉన్నాడు. కాబట్టి అతను ఆ బిజినెస్ ఇష్టపడతలేడు. కానీ రిలేషన్షిప్ బిల్డ్ అయినటువంటి ప్రాసెస్లో ఎప్పటికైనా నీ టీంకి వచ్చే తీరుతాడు, 100% నీ టీంలో ఉండే తీరుతాడు. రిలేషన్షిప్ ఏ మెయిన్ ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్లో రిలేషన్షిప్ ఏ మెయిన్ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ ఏ మెయిన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది అవసరము. రిలేషన్షిప్ మీరు ఎంతవరకు బిల్డ్ చేస్తారో మీ యొక్క నెట్వర్క్ అనేది అంత గ్రో అవుతూ ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. మీ లోపట చాలా ఇబ్బందికరమైనటువంటి బాధలు ఉండొచ్చు, చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. అప్పుల వాళ్ళు మిమ్మల్ని అడిగి తీరచ్చు, మిమ్మల్ని తిట్టచ్చు, మీరు ఎన్నో చేయొచ్చు. మనం చూడొచ్చు టాప్ లీడర్స్ దత్తు సార్ చూడండి, ఎంతో ఇబ్బంది పడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఎన్నో అప్పుల బాధ నుంచి ఇబ్బంది పడుతూ అందరూ అనంగా కూడా ఈ రోజు తల ఎత్తి వాళ్ళ పైన నిలబడ్డాడు అంటే ఎంత గ్రేట్ ఆపర్చునిటీ చూడండి.
అక్కడ ఒక్కరికే కాదు, ఇక్కడ అందరికీ అదే విధంగా బాధలు ఉండే తీరినాయి. అంతో ఇంతో ఉన్నాయి. అయినా గాని మీరు ఖచ్చితంగా నిలబడే తీరండి. అక్కడ ఉంటే మీకు సక్సెస్ మీకు అనుకున్నంత రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్‌షిప్ అండ్ రిలేషన్‌షిప్ మెయిన్ ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఇది హైయెస్ట్ ప్లేస్‌లో ఉన్నటువంటి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నటువంటి ఫ్రెండ్‌షిప్ అండ్ రిలేషన్‌షిప్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీ టీమ్‌లోకి ఎందుకు రాడో మేము చూస్తాం తర్వాత అర్థమైతది వాళ్ళకి. మీకే అర్థమైపోతది. రైట్. ఓకే. నెక్స్ట్ రైట్. ఇన్ని పాయింట్స్. దాదాపు ఈ 10 పాయింట్లలో, ఈ 10 పాయింట్లలో మీరు ఎంత వరకు ట్రిక్ మార్క్ ఏస్తున్నారు? ఎంత వరకు నో అచ్చినాయి? ఎంతవరకు మీరు పాటిస్తున్నారు? ఎంతవరకు పాటించలేరో అది మీ మీద డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి లీడర్స్ ఇవన్నీ కూడా పాటించండి. ఖచ్చితంగా మీ సక్సెస్ ఏదైతే ఉందో నేను 2-5 సంవత్సరాలు పెట్టినా గదా! ఈ మధ్యలనే దాదాపు కొందరికి 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు, 4 ఇయర్స్ పట్టొచ్చు. ఈ 100% ఇవన్నీ కూడా పట్టడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఈ యొక్క వేలో మీరు ఉండాలా. ఇవన్నీ కూడా పాటిస్తే మీ బిహేవియర్, మీ ప్రవర్తన, మీ అకౌంటబిలిటీ, మీ క్యారెక్టరు, మీ ఏవైతే మీటింగ్స్ ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా పాటించాల. మాకు అప్పుడప్పుడు చెప్తుంటాడు. సార్ మేము ఇన్ని రోజుల నుంచి మాకు అప్లైన్ చెప్తుంటాడు. మేము అప్లైన్ అడుగుతుంటాం. రెగ్యులర్‌గా అడుగుతుంటా. సార్ నాది పవన్ సార్ మరి ఇంతవరకు ఎందుకు మాకు రూ. 1,00,000 అసలు వస్తూనే ఉన్నది. ఎందుకు దాన్ని దాటలేకపోతుంది? ఓకే. సూపర్. మాకు 1,00,000 అంటే బెటరే. ఎందుకంటే 15, 20,000, 12,000 సంపాదించే వ్యక్తి ఈరోజు రూ. 1,00,000 సంపాదిస్తున్నామంటే రూ. 1,00,000 సంపాదిస్తున్నామంటే సూపర్ ఓకే. కానీ ఎందుకు దాన్ని ఇంకా ముందుకు ఎంచుకోలేకపోతున్నామంటే తను ఒకటే ఒక ప్రశ్న వేసాడు లీడర్స్. ఒకటి గమనించండి. మీరు కూడా ఇవి చూసుకోండి. ఒకటేమంటున్నాడంటే నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్, యాక్షన్. ఇలా ఏది జేస్తున్నావు? నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్, యాక్షన్. ఇక్కడ గమనించండి. ఇక్కడ నీ 1,00,000 ఇన్‌కము ఎందుకు ముందుకు ఎళ్ళలేకపోతుందంటే, నీకు కావాల్సిన నీ నాలెడ్జ్‌ని పెంచుకోవాలా ఫస్ట్ ఒకటి. నీ నాలెడ్జ్‌ను ఫస్ట్ పెంచుకోవాలా. 2 నీ స్కిల్స్‌ను డెవలప్ చేసుకోవాలా. నీ యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో 100% డెవలప్ జేసుకోవాలా. నెక్స్ట్ ఇక్కడ అటిట్యూడ్‌ను హైయెస్ట్ లెవెల్‌కు డెవలప్‌మెంట్ చేసుకోవాలా. నీ అటిట్యూడ్ ఏదైతే ఉందో హైయెస్ట్ లెవెల్‌ను డెవలప్ జేసుకోవాలా. తర్వాత యాక్షన్ జేయాలా. చర్యను జేయాలా. ఇవన్నీ జేసి మళ్ళీ యాక్షన్ జేయకపోతే ఏమైతదంటే మనం ఏం జేస్తాము ఇప్పుడు జూడండి. ఇప్పుడు ఒక సినిమా హీరో, హీరోయిన్‌లు ఉంటారు గదా! వాళ్ళు అక్కడ తీసుకున్నప్పుడు అక్కడ యాక్షన్ అన్నప్పుడు ఆళ్ళు నటిస్తారా? లేకుంటే రాంగానే ఎక్కడెక్కడ చేతులు ఊపడం, డాన్స్ చేయడం ఇవన్నీ చేస్తుంటారా? లీడర్స్ గమనించండి. యాక్షనే ఇంపార్టెంట్ ఇక్కడ. యాక్షన్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉన్నాయి. కావాల్సినంత నాలెడ్జ్ ఉంది. కావాల్సినంత యాటిట్యూడ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. కానీ యాక్షన్ లేదు. అప్పుడేమైపోతది? మన యొక్క డెవలప్‌మెంట్ అనేది ఆగిపోతది. గోల్స్, డ్రీమ్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. యాక్షన్ కూడా ఖచ్చితంగా అవసరం. రైట్. యాక్షన్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మీరేం జేయాలి? నాలెడ్జ్‌ను ఇక్కడ లీడర్స్ గమనించండి. మీ చెక్కు ఎందుకు పెరుగుతలేదు? మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో పెంచుకోండి. నాలెడ్జ్‌ని పెంచుకోండి. నాలెడ్జ్‌ని పెంచుకోండి. మీ స్కిల్స్‌ను డెవలప్ చేసుకోండి. ఇది నాకు పవన్ సారు నాకు చెప్పినటువంటి విధానం. అందుకోసమే అతన్ని అంటుంటా నేను ఎప్పుడేమంటుంటా అంటే అంబేద్కర్ అంటుంటా. చాలా బుక్స్ చదువుతుంటాడు. మస్తు మస్తు నాలెడ్జ్. ఇక్కడ లాడ్జ్‌లో ఉన్నప్పుడు కూడా వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఒక బుక్ ముందట ఉంటుండే. ఎప్పుడో ఒక బుక్ ముందట ఉంటుండే. ఏదో ఒక చదువుతుండే. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అన్నీ చదువుతుండే. భగవద్గీత, బైబుల్ ఎక్కడెక్కడ పాయింట్ ఎళ్ళకెంచి ఏది తీసుకోవాలి. ఎళ్ళకెంచి ఖురాన్ ఎక్కడి నుంచి ఏది తీసుకోవాలి. ఎళ్ళకెంచి ఏది తీసుకోవాలి. ఏ పాయింట్ ఎక్కడెక్కడ ఉంది. ఏది టచ్ అయితుంది. అసలు దేని గురించి చెప్తున్నది. ప్రతి ఒక్క విషయం గురించి నేర్చుకుంటుండే. నాకు ఈ ఇంపార్టెంట్ కూడా ప్రతిసారి అంటుండే. మీరు పెంచుకోవటానికి సార్ అక్కడ కూడా ఒక మామూలు పర్సన్ మేము అడుగుతుంటే ఒక మామూలు పర్సన్ మాకంటే ఎక్కువ తీసుకుంటుండే. ఎందుకు మాకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు చేసుకున్నామంటే ఇవన్నీ చెప్పిండు. నాలెడ్జ్‌ని పెంచుకోవాలా, స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలా, యాటిట్యూడ్ హైయెస్ట్ లెవెల్‌లో డెవలప్ చేసుకొని యాక్షన్ చేయాలా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తే నీ చెక్కు నీకు కనిపియకుండా ముందుకెళ్ళిపోతుంటది. నువ్వు అనుకున్నంత డ్రీమ్ గోల్ సాధించుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఇలా ఏదో ఒక పొరపాటు నీకు జరుగుతుంది. ఇలా చేయలేకపోతున్నావు, ఏదో నువ్వు చేయలేకపోతున్నావని ఈ విషయాన్ని మరి మాకు చూపెట్టంగానే అప్పుడు మాకు అర్థమైంది కరెక్టే. ఇలా మేము హైయెస్ట్ లెవెల్ పెంచుకోవాలంటే నా నాలెడ్జ్‌ను, స్కిల్స్‌ను, యాటిట్యూడ్‌ను, యాక్షన్ పెంచుకోవాలి కాబట్టి ఇవన్నీ చేసే తీరాలని కూడా చెప్పినాం. అందుకోసమే నేను చెప్తున్నా కదా! పవన్ సార్ మా జీవితంలో ఒక పార్ట్. ఇవన్నీ డెవలప్‌మెంట్ కోసం ఒక పార్ట్. ఆ ప్లేస్ దేవుడు, అమ్మ నాన్నలు, తర్వాత దేవుడు, ఇంకొక ఫోటో ఎక్కడైనా ఉంటుందంటే అది ఒక పవన్ సార్‌దే రానున్నటువంటి కాలంలో గుర్తుపెట్టుకోండి లీడర్స్. అంత మంచి ఆపర్చునిటీ ఇవ్వడమే గాదు, మా డెవలప్‌మెంట్ కోసం తను ఉన్నటువంటి ఏమేం చేయాలా అనేటువంటి విషయాల గురించి చెప్పిండు. ఓకే. లీడర్స్ ఇంత మంచి ఆపర్చునిటీని ఇచ్చినటువంటి థాంక్ యూ. లీడర్స్ విష్ యూ వెల్. సూపర్. నేను రైట్ లీడర్స్ నేనేది మోటివేటర్